నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన హీరో 2 దశాబ్దాల తర్వాత కూడా అగ్రపథంలో కొనసాగడం అంటే అతి సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి అద్భుత నట జీవితం జూనియర్ ఎన్టీఆర్ సొంతం. అయితే ఇదేదో ఆషామాషిగా సాధ్యపడలేదు. ప్రతిభ, నిరంతర శ్రమ, పట్టుదలతో పాటు ఆయనలోని విశేషమైన లక్షణాలు ఆయన్ని ప్రత్యేకంగా నిలిపాయి. తాత నుంచి రూపమే కాదు, మాటని కూడా పుణికిపుచ్చుకున్నారు తారక్. ఎన్టీఆర్ తర్వాత అంత అద్భుతమైన వాగ్దాటితో సంభాషణల్ని పండించగల నేర్పు తారక్కి ఉంది. ఆయన్ని అభిమానుల్లో నిలబెట్టిందే డైలాగ్ డెలివరీ. మాటని, పదాలని ఎంత నొక్కి చెప్పాలి, ఎక్కడ తేలికగా ఉండాలి, ఎక్కడ బరువు పెంచాలనే సెన్స్ని పట్టుకున్న నటుడు తారక్. బ్రీత్లెస్ డైలాగులని అలవోకగా చెప్పే నేర్పు తారక్ సొంతం. ఏకసంతాగ్రహి అనే మాట ఎన్టీఆర్కి సరిగ్గా నొప్పుతుంది. డైలాగ్ పేపర్ ఒక్కసారి చూస్తే చాలు, సీన్ పూర్తయ్యే వరకు మళ్ళీ గుర్తు చేసుకునే అవసరం లేని జ్ఞాపక శక్తి కలిగిన ఆర్టిస్ట్ తను. డ్యాన్స్ విషయంలో కూడా ఇంతే. గురుముఖంగా కూచిపూడి నేర్చుకున్నారు, ప్రదర్శనలు ఇచ్చారు. అది తన డ్యాన్స్కు బలమైన పునాది వేసింది. ఎన్టీఆర్ డ్యాన్స్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏదైనా మూమెంట్ని కొరియోగ్రాఫర్ ఒక్కసారి చూపిస్తే చాలు, రిహార్సల్ అవసరం లేకుండా సింగిల్ టేక్లో ఫినిష్ చేసేస్తారు. ఇది మామూలు విషయం కాదు. ఒక కమర్షియల్ హీరోకి ఇలాంటి నైపుణ్యం ఉండటం ఒక వరం అనే చెప్పాలి. ప్రతి నటుడికి కొన్ని పరిమితులు ఉంటాయి. యాక్షన్ బాగా చేసినా కొందరు నటులు ఎమోషన్స్ పండించడంలో ఇబ్బంది ఉంటుంది. ఎమోషన్స్ బాగుంటే కామెడీ టైమింగ్ అంతగా పట్టదు. ఎన్టీఆర్కి ఇలాంటి సమస్యలు లేవు. నవరసాలు అలవోకగా పండించగలడు. జానపదం, పౌరాణికం, హిస్టారికల్, ఫ్యాంటసీ ఇలా ఏ జోనర్ పాత్రలోనైనా ఇమిడిపోయే కొద్దిమంది అరుదైన నటుల్లో తారక్ ముందు వరుసలో ఉంటారు. జయాపజయాలని బ్యాలెన్స్ చేసుకుంటూ పరిశ్రమలో అడుగులు వేయడం అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా కెరియర్ బిగినింగ్లోనే పెద్ద హిట్ కొట్టిన చాలామంది హీరోలు ఆ విజయాన్ని కొనసాగించి కెరియర్ని మలుచుకోవడంలో తడపడిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. ఎన్టీఆర్కు కెరియర్ బిగినింగ్లోనే ఆది, సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్లు పడ్డాయి. తర్వాత ఆంధ్రవాల, సాంబా, నా అల్లుడు, నరసింహుడు ఇలా వరుసగా అపజయాలు చుట్టుముట్టాయి. కానీ ఎన్టీఆర్ ఎక్కడా తొనకలేదు. ఇండస్ట్రీ హిట్లు పడినప్పుడు ఎలాగైతే ఎలాంటి హైప్ లేకుండా ఉన్నారో, అపజయాలు వచ్చినప్పుడు కూడా అంతే నిబ్బరంగా ఉన్నారు. ఈ లక్షణమే ఆయన్ని అగ్రపథం వైపు నడిపింది. ఏ రంగంలోనైనా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఈ విషయంలో తారక్కి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. బహిరంగ వేదికల్లో కానీ, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కానీ తారక్ మాటల్లో చాలా స్పష్టత ఉంటుంది. చెప్పే విషయంలో లాగ్ ఉండదు. మాట రోల్ అవ్వదు. సూటిగా, సుత్తి లేకుండా ఒక విషయాన్ని ఎంతవరకు చెప్పాలో క్లారిటీగా ఉంటుంది. తారక్ మాట్లాడితే ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదని, ఎంత కావాలో అంతే తూకం చేసినట్లుగా మాట్లాడతారని మీడియా సర్కిల్స్లో చెప్పుకుంటూ ఉంటారు. స్పాంటనిటీలో తారక్కు తిరుగులేదు. ఈ లక్షణంతోనే బిగ్ బాస్ హోస్ట్ అవతారం ఎత్తాడు. అక్కడ తనదైన మార్కును చూపించాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక సీజన్ని దిగ్విజయంగా నడిపించాడు. స్టార్డమ్ వచ్చాక క్యాంపులు తయారవుతూ ఉంటాయి. ఒక క్యాంపులో ఉన్న హీరో మరో క్యాంప్ హీరోలతో అంటి ముట్టనట్లుగా ఉంటారు. ఇలాంటి క్యాంపు స్నేహాలకు ఎన్టీఆర్ దూరం. తనకు ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి స్నేహం ఉంది. ఇది పరిశ్రమలో తారక్ని అందరివాడిగా చేసింది. ఎంత స్టార్డమ్ చూసినప్పటికీ కింద నేల ఉంది అనే నిజాన్ని, తత్వాన్ని జీవితంలో చాలా తొందరగానే అనుభవంలోకి తెచ్చుకున్న నటుడు తారక్. జీవితంలో ఎదురైన పరిస్థితులు తన వ్యక్తిత్వంలో మార్పులు తీసుకొచ్చాయి. ఆయనతో కాసేపు మాట్లాడితే జీవితాన్ని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తితో మాట్లాడినట్లుగా ఉంటుంది. RRR సినిమాతో ఆస్కార్ కలని సాధ్యం చేయడంలో భాగస్వామి అయిన తారక్ ఇప్పుడు దేవరతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు. తారక్ ప్రయాణం మరింత అద్భుతంగా సాగాలని, మరిన్ని కీర్తి ప్రతిష్టలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.